రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుడికి ఇటు లింగరూపము ఉంటుంది, అటు కాళ్ళు చేతులు ముక్కు మొదలైనటువంటివి కలిగిన రూపము ఉంటుంది. సగుణ నిర్గుణములు రెండింటికి అతీతుడైన పరమాత్మ ఇటు రూపము ధరించాడు, దాన్ని బేరము అంటారు. అది కాకుండా లింగరూపం కూడా ధరించాడు. ఈ లింగ వైశిష్ట్యం ఎన్నో పర్యాయములు మీ అందరికీ శివపురాణంలో చెప్పాను. అందున మన అదృష్టవశాత్తు ఇప్పుడు కార్తీక మాసం నడుస్తున్నది. కార్తీక మాసంలో పరమ పవిత్రమైన లింగ పురాణ గాథని ప్రజలకు అందించాలి అని ఈశ్వరుడు నన్ను శాసించాడు. ఆ శాసనాన్ని శిరస వహిస్తూ మీకు అందిస్తున్నాను. భక్తితో శ్రద్ధతో ఈ లింగ పురాణాన్ని సప్తాహ దీక్షతో మీ అందరూ వినండి, తరించండి. ఎప్పుడైనా వినచ్చటి ఈ లింగ పురాణం. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం. ఈ మాసంలో ఈరోజే వినాలి అనే నియమం లేదు. ఎల్లప్పుడూ ఈ కథని వినొచ్చు, లింగపురాణ గాథ విని తరించవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నప్పటికీ కార్తీక మాసం మాఘమాసాల్లో విన్నవారికి మరింత ఫలితం వస్తుంది అని వ్యాసుడు అన్నాడు. కనుక లింగపురాణాన్ని 28/11/2020 అంటే 2020వ సంవత్సరం నవంబర్లో 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి మళ్ళీ డిసెంబరు 4వ తారీఖు వరకు 7 రోజుల పాటు ప్రతిదినము సాయంత్రం 6:15 నుంచి 8:30 వరకు ఇంచుమించుగా ఈ లింగపురాణ ప్రవచనం జరుగుతుంది. ఏలూరు పీఠం దగ్గర ఉన్నవారు స్వయంగా వచ్చి వినవచ్చు. పీఠంలో లేనివారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ఛానల్ ద్వారా మీకు లైవ్ కూడా వస్తుంది కనుక ప్రత్యక్ష ప్రసారంలో కూడా వినండి. ఎలా విన్నా మీరు తరిస్తారు. తప్పక ఈ లింగపురాణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, వినండి, తరించండి. లింగపురాణం కోటి జన్మల మహాపాపములు తొలగిస్తుంది. అనేక జన్మలలో చేసిన పుణ్యములు మనకి ఫలించేలా చేస్తుంది, సంపద ఇస్తుంది, శాంతి ఇస్తుంది. ఎంతెందుకు లింగపురాణం జ్ఞాన సర్వస్వం, మనుష్యుల్ని జ్ఞానులు కూడా చేస్తుంది కనుక వినండి, తరించండి.